సాయికి లవ్ బ్రేకప్ అయి కొన్ని మంత్స్ అవుతుంది. అదే టైంలో మౌనిక అనే అమ్మాయి అనుకోకుండా పరిచయం అవుతుంది. మొదట ఫ్రెండ్స్గా ఉన్న వీళ్ళిద్దరూ కొన్నాళ్ళ తరువాత మౌనిక సాయికి ప్రపోజ్ చేస్తుంది. కానీ సాయికి ఇంతకు ముందే ఆల్రెడీ బ్రేకప్ అయి ఉండడంతో రిలేషన్ మీద పెద్దగా నమ్మకం లేదు. సో ఆమె ప్రపోజల్ని రిజెక్ట్ చేస్తారు. అసలు ఎవరు ఈ సాయి, ఎవరు ఈ మౌనిక అనుకుంటున్నారా? ఇది నిజంగా జరిగిన ఒక డార్క్ స్టోరీ, సాయి జీవితంలో జరిగిన ఈ స్టోరీ. సో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే 100 లైక్స్ కొట్టండి. ఇలాంటి నిజంగా జరిగిన డార్క్ స్టోరీస్ని మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సాయి మౌనిక లవ్ని రిజెక్ట్ చేసినా కానీ మౌనిక మాత్రం గివప్ ఇవ్వకుండా సాయికి తన లవ్ సిన్సియర్ అని, మన ఇద్దరం హ్యాపీగా కలిసి ఉందామని కన్విన్స్ చేసింది. అయితే సాయికి కూడా మెల్లగా నమ్మకం వచ్చింది. మౌనిక లవ్ని యాక్సెప్ట్ చేసి మొత్తానికైతే రిలేషన్లోకి వెళ్ళాడు. స్లోగా సాయి ఆమె మీద పిచ్చి ప్రేమను పెంచుకున్నాడు. ఇద్దరూ చాలా డీప్ లవ్లోకి వెళ్ళారు. అయితే మౌనికకైతే డ్రింక్, స్మోక్తో పాటు గంజా కొట్టడం అలవాటు కూడా ఉండేది. బట్ సాయికి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండేవి కాదు. మౌనికని ఎప్పుడు రిస్ట్రిక్ట్ చేసేవాడు కాదు. కాకపోతే తను తిరిగే ఫ్రెండ్స్ మంచి వాళ్ళు కాదు అని, వాళ్ళతో బయటకు వెళ్ళొద్దని అనేవాడు. అయితే ఇంట్లోనే తాగు, ఇంట్లోనే తిరుగు అని చెప్పేవాడు. అక్కడ కూడా తను చెప్పింది ఆమె వినింది. అయితే చెప్పినట్లుగానే బయటకు తీసుకెళ్లేవాడు, తిప్పేవాడు, డ్రింక్ కావాలంటే డ్రింక్ చేయించేవాడు, స్మోక్ కావాలంటే స్మోక్ చేయించేవాడు. ఎలా కావాలంటే అలా మౌనికని 100% యాక్సెప్ట్ చేసి సాయి తన దగ్గర అయితే ఉంచుకున్నాడు. అయితే ఇట్లాగే రిలేషన్ బాగానే వెళ్తున్న టైంలో మౌనిక మాత్రం సాయి మాట వినకుండా వాళ్ళ బ్యాచ్మేట్స్తో ఊరు చివర పొలాల్లోకి వెళ్ళి ఆమె ఇష్టం వచ్చినట్లు తిరిగి వచ్చేది. సాయి కాల్ చేసినా కానీ కాల్ కట్ చేసి క్లాస్లో ఉన్నాను అని చెప్పేది. అయితే సాయి అది నిజమే అనుకునేవాడు. పాపం చాలా అమాయకుడు సాయి. కొన్నాళ్ళ తర్వాత ఒకరోజు ఇద్దరు కలిసి సినిమాకు వెళ్తారు. అయితే సాయి ఫోన్ ఛార్జింగ్ అయిపోవడంతో మధ్యలో ఒకసారి మౌనిక ఫోన్ తీసుకొని ఫ్రెండ్కి కాల్ చేశాడు. ఆ ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతుండగా రాజు అనే అబ్బాయి నుండి కొంచెం అంటే అసభ్యకరమైన మెసేజ్లు అయితే వచ్చాయి. అది చూసి సాయి అయితే అసలు ఎంత షాక్లోకి వెళ్తాడంటే అంత వెళ్తాడు. మెల్లగా అతనికి మౌనిక మీద డౌట్ స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి. బట్ వెంటనే క్వశ్చన్ చేయకుండా మెల్లగా ఇంటికి వెళ్ళిపోతారు ఇద్దరు. సాయికి ఉన్న గుడ్ అండ్ బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఫ్రెండ్స్ పెట్టే ప్రతి స్నాప్చాట్ని స్క్రీన్ షాట్ తీసుకుంటూ ఉండడం తనకి అలవాటు. అలాగే తనకి ఏదైనా మంచిది కనిపిస్తే ఫోటో తీసుకుంటూ ఉండేవాడు. అలాగే ఒకరోజు మౌనిక తన ఫ్రెండ్ బర్త్డే అని చెప్పి కేక్ కటింగ్ చేయించడానికి వెళ్ళింది. ఆ రోజు తను పెట్టిన స్నాప్స్ అన్నిటినీ సాయి స్క్రీన్ షాట్ తీసుకున్నాడు. ఆ పార్టీలో రాజు అనే అబ్బాయి కూడా ఉన్నాడు. ఆ పార్టీ అయిపోయిన నెక్స్ట్ డే మౌనికకి బాగా బాడీ పెయిన్స్ అండ్ ఫీవర్ వచ్చాయి. సాయి కంగారుగా వెళ్ళి టాబ్లెట్స్ అవి ఇచ్చి వచ్చాడు. సో ఇంకా తర్వాత కావేరికి తగ్గలేదని చాలా టెన్షన్ పడుతూ ఉన్నాడు. అయితే దాని తర్వాత తగ్గింది. ఆ ప్రాసెస్లో తెలిసింది ఏంటంటే సాయికి మౌనిక అంటే ఎంతో ప్రేమ ఉందని అర్థమైంది. ఆ తరువాత కొన్నాళ్ల పాటు అంతా బాగానే ఉంది. బట్ మౌనిక చేసే పనులు సాయికి డౌట్ వస్తూ వచ్చాయి, డౌట్ని క్రియేట్ చేస్తూ వచ్చాయి. బట్ అది ఎప్పుడూ ఆమెను అడగలేదు, ఆయన ఎప్పుడూ జడ్జ్ చేయలేదు. ఏ క్వశ్చన్ వచ్చినా కానీ అట్లా ఏముండదులే అని చెప్పి సాయి నార్మల్గానే ఉండేవాడు. అయితే ఒకరోజు రాజు అనే అబ్బాయి అనుకోకుండా సాయిని కలుస్తాడు. నీతో ఒకటి చెప్పాలి అని సాయిని రాజు బయటకు తీసుకువెళ్తాడు. అక్కడ రాజు తన ఫోటో తీసి రాజుకి మౌనికకి మధ్య జరిగిన చాట్స్ అన్నీ సాయికి చూపిస్తాడు. ఆ రోజు ఫ్రెండ్ బర్త్డే అని చెప్పి కేక్ కట్ చేయించడానికి వెళ్ళిన మౌనిక అదే రోజు నైట్ రాజుతో పాటు ఆ నైట్ మొత్తం స్పెండ్ చేసింది. అంటే అక్కడ రాజుతో ఆ నైట్ మొత్తం స్పెండ్ చేసింది అంటే అర్థం చేసుకోవాలి మనం. అందుకే నెక్స్ట్ డే ఆమెకి బాడీ పెయిన్స్ అండ్ ఫీవర్ వచ్చాయి అని రాజు సాయికి చెప్తాడు. దానికి రిలేటెడ్ మెసేజెస్ అన్నీ చూపిస్తాడు. అది చూసి సాయి ఒక్కసారిగా షాక్కి గురి అవుతాడు. అసలు ఏంటిది నిజమా అని చాలా ఏడుస్తాడు. తర్వాత రాజు చెప్పిన డేట్స్, సిచ్యువేషన్స్ అని మౌనిక చెప్పిన డేట్స్, సిచ్యువేషన్స్కి లింక్ చేసుకుంటే సాయికి అర్థమవుతుంది ఏంటంటే ఇది మొత్తం నిజమే. మౌనిక రాజుతో కలిసి ఆ రోజు నైట్ మొత్తం స్పెండ్ చేసింది. అందుకే దాని తర్వాత బాడీ పెయిన్స్, ఫీవర్ వచ్చాయని
సాయికి అర్థమవుతుంది. జరిగిందంతా విన్న సాయి షాక్లో ఏం మాట్లాడకుండా సైలెంట్గా అక్కడి నుంచి వచ్చేస్తాడు. అయితే మౌనిక కాల్ చేసి ఒకసారి కలుద్దామని చెప్తాడు. మౌనిక వచ్చి సాయి కార్ ఎక్కుతుంది. ఇంకా సాయి మౌనికని రాజుతో జరిగిన ఇంటరాక్షన్ గురించి క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తారు. దానికి మౌనిక వెంటనే సీరియస్ అయ్యి, ఎవడో గొట్టంగాడు చెప్తే నన్ను అవమానిస్తావా, ఇదేనా నీ లవ్ అని డైలాగ్ చెప్పి కోపంతో కార్ డోర్ తీసుకొని సడన్గా దిగి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడు సాయి మౌనికని పిలిచి ఫోన్ ఓపెన్ చేసి రాజుతో జరిగిన కన్వర్జేషన్స్ అన్నీ చూపిస్తారు. ఆ చాటింగ్స్ అన్నీ చూపిస్తారు. అది చూసి మౌనిక షాక్ అవుతుంది. దెన్ ఆల్ ఆఫ్ సడన్ మొత్తం టోన్ మార్చేసి మౌనిక సాయికి సారీ చెప్తుంది. తను తప్పు చేశాను అని, నువ్వు ఎక్కడ నన్ను వదిలేస్తావో అనే భయంతో నిజం చెప్పకుండా దాచిపెట్టాను అని చెప్తుంది. రాజుతో ఆ నైట్ మొత్తం ఉండలేదు, జస్ట్ కిస్ చేశాను అని చెప్తుంది. అది కూడా ఒక వీక్ మూమెంట్లో జరిగిపోయింది అని, బట్ అది తప్పు అని, వెంటనే రిగ్రెట్ అయ్యాను అని, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను అని మౌనిక సాయిని కన్విన్స్ చేస్తుంది. ఇక సాయి కూడా మౌనిక అంటే పిచ్చి ప్రేమ ఉండడంతో ఆమెను క్షమించి ఇక ఇద్దరు మళ్ళీ రిలేషన్ని కంటిన్యూ చేస్తారు. ఆ తర్వాత ఇద్దరు ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఇద్దరు మాస్టర్స్కి అమెరికా వెళ్తారు. అక్కడ ఇక సాయికి తెలిసిన సీనియర్ విక్రమ్ అనే అబ్బాయి ఉంటాడు. విక్రమ్ యూనివర్సిటీలో ఉండడంతో ఇక మౌనికకి ఏమైనా హెల్ప్ చేస్తాడు, ఏమైనా ఎమర్జెన్సీలో పనికొస్తాడని చెప్పి విక్రమ్ని సాయి పరిచయం చేస్తాడు మౌనికకి. ఇక మౌనిక ఏమన్నా డౌట్స్ యూనివర్సిటీలో ఉంటే విక్రమ్ని అడుగుతూ ఉండేది. కానీ విక్రమ్ ఆ పరిచయంని ప్రేమగా తీసుకొని ఇక పులిహార కలపడం స్టార్ట్ చేస్తాడు. అంటే చాటింగ్స్, పిచ్చి చాటింగ్స్ చేయటం, ఫ్రెండ్ లవర్ అనే సెన్స్ లేకుండా పిచ్చి చాటింగ్ చేయడం. ఇక మౌనిక కూడా అలానే చాటింగ్ చేస్తూ ఉండేది. వాళ్ళిద్దరూ ఇలా చాట్ చేస్తున్నారు అని పాపం సాయికి తెలియదు. మధ్యలో ఒకసారి మౌనిక ఇండియా వెళ్ళవలసి వస్తుంది. సాయి యుఎస్లోనే ఉండిపోయాడు. కానీ మౌనికని మాత్రం బాగా మిస్ అవుతూ ఉండేవాడు. తను ఎప్పుడు తిరిగి వస్తుందో అని ఎదురు చూస్తూ ఉండేవాడు. మౌనిక ఎప్పుడు రిటర్న్ వస్తుందో ఎగ్జాక్ట్ డేట్ చెప్పలేదు. తనని ఫోన్లో కూడా సాయి రీచ్ అవ్వలేకపోయాడు. ఇంకా ఇంటికి వెళ్ళిపోయాడు. కింద నుంచి పైన విండో వైపు చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఇంట్లో విండో కర్టెన్ మీద మౌనిక షాడో కనిపిస్తుంది. అది చూసి సాయి ఫేస్లో ఒక స్మైల్ వస్తుంది. కానీ ఆ స్మైల్ ఎంతోసేపు నిలవలేదు. ఎందుకంటే ఇంతలోనే మౌనిక వెనక నుండి ఒక అతను వచ్చి మౌనికని హక్ చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ కిస్ చేయడం సాయికి కనిపిస్తుంది. అయితే సాయికి 2 నిమిషాలు మైండ్ పోతుంది ఆ మూమెంట్ చూసి. అయితే పైకి వెళ్ళి డోర్ నాక్ చేశాడు. అది ఒక 2 BHK అపార్ట్మెంట్. ఒక బెడ్రూమ్లో అమెరికా అమ్మాయి ఉంటుంది, ఇంకొక బెడ్రూమ్లో ఇక మౌనిక ఉండేది. అమెరికన్ మెయిన్ డోర్ ఓపెన్ చేసి సాయి వెంటనే మౌనిక ఉండే బెడ్రూమ్లోకి వెళ్ళాడు. వెంటనే లైట్స్ ఆన్ చేశాడు. ఇద్దరు ఒక బెడ్ మీద ఒకే బ్లాంకెట్లో మౌనిక అండ్ విక్రమ్ ఒక ఇన్అప్రోప్రియేట్ పొజిషన్లో, ఉండకూడని పొజిషన్లో కనిపిస్తారు. అది చూసి అయితే సాయి తట్టుకోలేకపోయి వెంటనే ఫోన్ తీసి ఫస్ట్ ఇద్దరిని ఫోటో తీశాడు. నెక్స్ట్ వెంటనే మౌనిక వాళ్ళ మామ్కి వీడియో కాల్ చేసి లైవ్లో వాళ్ళిద్దరిని చూపిస్తాడు. అది చూసిన మౌనిక వాళ్ళ పేరెంట్స్ కూడా షాక్కి గురి అవుతారు. అయితే ఆ విక్రమ్ని 2 పీకి బయటకు పోరా అని వాడిని పంపించేస్తాడు సాయి. ఆ తర్వాత కాల్ కట్ చేసి మౌనిక దగ్గరికి వచ్చి కూర్చొని మౌనిక ఆ మూమెంట్లో కూడా సాయిని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. ఏదో విక్రమ్ అని తను కంబైన్ స్టడీస్ కోసం వచ్చాము, ఇద్దరు ఉన్నామని, ఏదో అలా వీక్ మూమెంట్లో అలా జరిగిపోయింది అని సారీ చెప్తుంది. అయితే సాయికి బాగా కోపం వచ్చి లాగిపెట్టి చంప మీద మౌనికని కొడతాడు. నువ్వు నాతో బ్రేకప్ చెప్పి వాడితో ఇలా చేసినా నేను ఫీల్ అవ్వను, కానీ రిలేషన్లో ఉండి నువ్వు నన్ను 2 సార్లు మోసం చేశావు, నిన్ను ఇంకేమనాలి అని తిట్టేసి తనకి బ్రేకప్ చెప్పేసి పాపం సాయి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత కొన్ని డేస్కి మౌనిక వాళ్ళ పేరెంట్స్ కాంప్రమైజ్ చేయడానికి మౌనిక వాళ్ళ కజిన్ని సాయి దగ్గరకు పంపిస్తాడు. అయితే సాయి మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు. ఇక మౌనికని బ్రేకప్ చెప్పేసి
వచ్చేసాడు. ఇంకా ఇంకెప్పుడు మౌనిక మొహం చూడదలుచుకోలేదు అయితే సాయి. అయితే పాపం సాయి చేసిన తప్పేంటంటే, మౌనిక ఒకసారి తప్పు చేస్తే ఆమెని మళ్ళీ పిచ్చిగా ప్రేమించడమే తను చేసిన తప్పు. అయితే పాపం సాయి అయితే ఈ ఇన్సిడెంట్ తర్వాత చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇక అమ్మాయి అన్న రిలేషన్షిప్స్ అన్న చాలా దూరంగా ఉంటూ కెరియర్లో అయితే ఒక రేంజ్లో ఎదిగాడు. ఇక్కడ ఇంకా సాయి ఇంకా కొన్నాళ్ళ తర్వాత పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నాడు. ఇది రియల్గా జరిగిన ఇన్సిడెంట్. మీకు కనుక నచ్చినట్లయితే 100 లైక్స్ కొట్టండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి రియల్ డార్క్ స్టోరీస్ని ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను.